తీసుకునే టాపిక్ ఏంటి అంటే ఒబేసిటీ లీడ్స్ టు డయాబెటీస్. ఒబేసిటీ వల్ల డయాబెటీస్ వస్తుందా? ఆఫ్ కోర్స్ ఎస్. అది ఎలాగో అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఒబేసిటీతోని ఓవర్ వెయిట్ తోని సఫర్ అవుతున్న పీపుల్ బాడీలోని లాట్స్ ఆఫ్ ఫ్యాట్ డిపాజిట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా లాట్స్ ఆఫ్ ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. వీటన్నిటికి మెయిన్ రీజన్ ఏంటి అంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్. ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది జరుగుతుంది. అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే మన బాడీలో ఉన్న సెల్ అనేది గ్లూకోజ్ అప్డేట్ ను ప్రాపర్ గా తీసుకోలేకపోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది జరుగుతుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మన బాడీలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. దట్స్ లీడ్స్ టు డయాబెటీస్. ఆ డయాబెటీస్ ని ఎలా రివర్స్ చేసుకోవాలి అంటే వీ హ్యావ్ టు వర్క్ బ్యాక్ ఆన్ ఒబేసిటీ. ఒబేసిటీని తగ్గించుకున్నట్లయితే మనకి డయాబెటీస్ అనేది తగ్గుతుంది. ఈ ఒబేసిటీని ఎలా తగ్గించుకోవాలి? ఏవైనా మ్యాజిక్ పిల్స్ ఉన్నాయా? షార్ట్ కట్ మెథడ్స్ ఉన్నాయా అంటే నథింగ్ అండి. వీ హ్యావ్ టు టేక్ ప్రాపర్ న్యూట్రిషన్ ఫుడ్ అండ్ సమ్ చేంజెస్ ఆన్ అవర్ లైఫ్ స్టైల్.